ఎవరు ఈ అసుర వీరుడు? యుద్ధ విద్యలో ఇంతటి నైపుణ్యాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏ సేనాపతి, ఏమైంది? నీకా యోధుడిని చూస్తుంటే ఈర్ష్య కలుగుతుందా ఏంటి? మహాదేవుడు పుత్రుడివి నువ్వు, దేవసేనాపతి కార్తికేయుడివి నువ్వు. సకల సృష్టిలోనూ నిన్ను మించిన వీరుడు అప్పుడు కూడా లేడు. అటు అసురుల్లోనూ అలాగే త్రిమూర్తుల్లో కూడా. ఎవరు నువ్వు? మదం, నీలోని మదాన్ని. ఆ కరాళ సర్పం కుమారస్వామిని పదే పదే మింగుతూనే వచ్చింది. అందుకే వివిధ గడుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈసారి కుమారస్వామి చేరుకున్న గడిలో ఆగ్రహావేశాలు ఉన్నాయి. నీ ధైర్య సాహసాలు ఇంతేనా కుమార కార్తికేయ? ఇంకా నేను నిన్ను ఏమీ అనలేదే, అప్పుడే నేనంటే భయభ్రాంతుడివైపోయావా? అంత పిరికివాడివై ఉంటే నేను చెప్పిన మాట విని కైలాసానికి వెళ్ళిపోవాల్సింది. అక్కడికెళ్ళి అమ్మ నాన్నల నీడలో హాయిగా ఆడుకోవాల్సింది. ఓహో, చూస్తూ ఉంటే ఈ బాలకుడికి క్రోధం వస్తున్నట్టుంది. ఏంటి, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నావా నువ్వు? నాకు ఏ ప్రతీకారాలతోనూ పని లేదు. నేను కేవలం మన ఆట స్థలానికి వెళదామంటున్నాను. నీ వ్యర్థ ప్రలాపనలు వింటూ కూర్చునేంత సమయం లేదు నాకు. ప్రేలాపన కాదు, నేను బ్రహ్మదేవుడి దగ్గర పన్నిన పన్నాను. వారిని మోసగించి ఓ అద్భుత వరాన్ని సాధించుకున్నాను. ఫలితంగా అమరుడినైపోయాను. నువ్వు జన్మించే అవకాశమే లేదనుకున్నాను నేను. కానీ మీ అమ్మగారేమో హఠాత్తుగా మళ్ళీ ప్రత్యక్షమైంది. మీ అమ్మగారిని అంతం చేయడానికి నేను చేయని ప్రయత్నం లేదు. ఎంతో మంది అసుర మహావీరుల్ని పంపించాను, కానీ తను ప్రతిసారి తప్పించుకుంటూనే ఉంది. కానీ ఇప్పుడు ఎవరిని మిగలనివ్వను. గుర్తు పెట్టుకో కార్తికేయ. అర్థమైందిగా? ఇక మీదట ఎవరిని వదలను. అందరికంటే ముందు నిన్ను అంతం చేస్తాను నేను. దాంతో ఆగను నేను. మీ పరివారం మొత్తాన్ని నాశనం చేస్తా. బ్రహ్మదేవుడు, మహాదేవుడు, ఇంకా చివరిగా మీ అమ్మని అంతం చేస్తా. ఏంటి, క్రోధం వస్తుంది కదూ నీకు? తీసుకో 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 ఈ ఖడ్గాని. దీంతో నన్ను అంతం చేసేయి. నన్ను అంతం చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు దేవసేనాపతి. ఇప్పుడు గనుక అంతం చెయ్యకపోతే తరువాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. తీసుకో, స్వీకరించు ఖడ్గాన్ని. ఈ ఖడ్గంతో నన్ను అంతం చేయి కుమార కార్తికేయ. నత్త నడకగా ఉంటే మాత్రం తన తారకాసుడిపై గెలిచి ఖడ్గాన్ని సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమో. దేవరాజ ఇంద్ర, కాస్త సహనం వహించండి. కనీసం ఇక్కడ మనం ముగ్గురం కలిసి ఉన్నాము. తెలియడం లేదు, ఆ దుష్ట తారకాసురుడు కుమారస్వామిని ఒంటరిగా ఎక్కడ తీసుకెళ్లాడు అసలు తెలియట్లేదు. వారెక్కడికి వెళ్ళినా ఒంటరి పోరాటమేనా? దేవేంద్ర, వారు మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టబోతున్నారు. దాంతో పోలిస్తే మన కష్టం అసలు కష్టమే కాదు. ఇంద్రదేవ, వాయుదేవ, ఇక కుబేరదేవ,
మీకు ఇదే చివరి అవకాశం. మీరేదైనా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడే చెప్పుకోండి. చెప్పండి. మీరు వృక్షంగా మారిపోయిన తరువాత మూసుకుపోతాయిగా నోర్లు. అప్పుడు మా యొక్క వినికిడి శక్తి కూడా కోల్పోతామా? ఖచ్చితంగా. అమ్మయ్య, పోతేనే మంచిది. అప్పుడు నీ అర్థం లేని వ్యర్థ ప్రేలాపనలు మేం వినే అవసరం ఉండదు. చాలు, అతిగా మాట్లాడు. మీ సేనాపతి కుమారస్వామి పోయాడు, ఊరుకుపోయాడు. తన క్రోధాగ్నిలో రగిలిపోతున్నాడు. తనని ఎవరు రక్షించలేరింకా. పుత్ర, ఆగ్రహం అవధులు దాటితే ఇలాగే ఉంటుంది. అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాం. అమ్మా, దయచేసి నన్ను క్షమించండి. అమ్మా, నేను పుత్ర, ఆగ్రహం అవధులు దాటితే ఇలాగే ఉంటుంది. ఇదే క్రోధంలోని దుర్గుణం. అది ఆత్మ వివేకాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాం. మనలోని క్రోధం మనలోని దుర్గుణాలన్నిటినీ బయట పెడుతుంది. అది అన్నిటికీ హాని చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. పుత్ర, మనలోని క్రోధమే మనల్ని బలహీనపరుస్తుంది. అదే మన శత్రువులోని బలం పెంచుతుంది. శత్రువు కంటే ముందుగా మనం మన క్రోధాన్ని జయించాల్సి ఉంటుంది. పుత్ర, ధన్యోస్మి అమ్మా. ఇంక ముందెప్పుడు ఆగ్రహావేశాలకు నన్ను లోబరుచుకునే అవకాశం ఇవ్వను మాత. కుమార కార్తికేయ, అందుకో ఈ ఆయుధం. మంచి సమయం మించిన దొరకదు. నీ ప్రతీకారాన్ని తీర్చుకో దేవసేనాపతి, తీర్చుకో. తారకాసుర, శత్రువు నిరాయుధుడిగా ఉన్నప్పుడు ఆ శత్రువుపై దాడి చేసే అలవాటు లేదు. నేను నీతో పోరాడతాను, కానీ ధర్మబద్ధంగా, యుద్ధ భూమిలో. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మళ్ళీ వచ్చాడు. కుమారస్వామి వెనక్కి తిరిగి వచ్చాక ఆయన పాము తోక నుండి బయటపడి ఇంకా కిందికి వెళ్ళిపోయారు. వైకుంఠపాలి ఆట ముందుకు సాగుతూనే వచ్చింది. తారకాసురుడు పాచికలను తిప్పి తిప్పి వేస్తూనే ఉన్నాడు. తనకు కావలసిన సంఖ్యలు పడేలాగా ఒక్కదాన్ని మించి ఒక్కటిగా నిచ్చెనలు ఎక్కుతూనే ఉన్నాడు. మరొక వైపున కుమారస్వామి కోసం స్కందమాత పాచికలు వేస్తూనే ఉంది. ఇక్కడ తారకాసురుడు 80వ గడిలోకి చేరుకున్నాడు. అప్పటికింకా కుమారస్వామి 50వ గడి వరకు చేరుకున్నారు. ఆటంటే ఇది కాదు కదా. తారకాసురుడు మోసం చేస్తున్నాడు, అలాగే గెలుపుకి దగ్గరవుతున్నాడు. ఇటువైపు కుమారస్వామి నిజాయితీగా ఆట కొనసాగిస్తున్నారు, కిందికి జారిపోతూనే ఉన్నారు. ఇదే కదా స్కందమాత లీల అంటే. ఈ ఆటలో సేనాపతి కార్తికేయుడు తన అంతర్గత శత్రువులు అంటే ప్రతికూల శత్రువులతో పోరాడుతూ వస్తున్నారాయన. సుందర నగరంలో తన కామలోభాలను జయించారు. అనంతరం క్రోధంపై తన విజయాన్ని సాధించారు. కుమారస్వామికి స్కందమాత జీవితంలో
అత్యధిక ప్రాధాన్యమైన జ్ఞానాన్ని ప్రసాదించసాగారు. తద్వారా అంతరాత్మను శుద్ధి చేసుకోగలిగారు. ఆ జ్ఞానం ఆధారంగానే భవిష్యత్తులో కుమారస్వామి జీవిత లక్ష్యమైన తారకాసుర సంహారంలో విజయం సాధించబోతున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఆట కొనసాగుతూనే ఉంది. దేవతలకు ప్రమాదం మరింత పెరుగుతూనే వస్తుంది. వారు క్షణక్షణం వృక్షాలుగా మారిపోతున్నారు. ఇంకా కుమారస్వామి పరమపద సోపాన పటంలో తారకాసురుడి దగ్గరికి చేరవలసి వచ్చింది. వేయ్, నీ పాచికలు వేయి సేనాపతి. అమ్మా, ఈసారి నాకు మంచి పందెం పడటం అనివార్యం. లేకపోతే నాకు పరాజయం తప్పదు. దేవతలందరూ ఓడిపోవాల్సి వస్తుంది. మహారాజా, 12. ఈ పందెం కుమారస్వామిని నిచ్చెనెక్కిస్తే బాగుంటుంది. అప్పుడు మాకు విముక్తి లభిస్తుంది. ఇప్పుడొస్తుంది ఆటలో ఆనందం. మన కుమారస్వామి తారకాసురుడికి అతి దగ్గరగా చేరుకున్నాడు. అమ్మా, మీరు పాచికలు వేయడం ద్వారా నాకు సరైన మార్గదర్శనం చేయడానికి మీరు నన్ను ఈ గడిలోకి తీసుకొని వచ్చారు కదా. మన కుమారస్వామిని ఇచ్చినెక్కారు గాని ఏం లాభం లేకపోగా వారు తిన్నగా వెళ్ళి స్వయంగా సర్పం నోట్లో పడ్డారు. పిచ్చి దేవతలు. ఎవరు ఈ అసుర వీరుడు? యుద్ధ విద్యలో ఇంతటి నైపుణ్యాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏం సేనాపతి, ఏమైంది? నీకా యోధుడిని చూస్తుంటే ఈర్ష్య కలుగుతుందా ఏంటి? మహాదేవుడు పుత్రుడివి నువ్వు, దేవసేనాపతి కార్తికేయుడివి నువ్వు. సకల సృష్టిలోనూ నిన్ను మించిన వీరుడు ఎప్పుడూ కూడా లేడు. అటు అసురుల్లోనూ అలాగే త్రిమూర్తుల్లో కూడా. ఎవరు నువ్వు? మాధవ్, నీలోని మదాన్ని
ఎవరినైనా ఓడించగలవాడివి నువ్వు. అదీ కాక యుద్ధ విద్యల్లో నిన్ను మించిన వారు ఎవ్వరూ లేరు. నా మీద నమ్మకం లేదా? అయితే నువ్వే ఆ వీరుని యుద్ధానికి పిలువు. అతన్ని అంతం చేసి పడే వీరా. ఓ కత్తివీరుడా, గాల్లో కాదు నా ముందు యుద్ధం చేసి చూపించు. ఇదేదో ఆ తారకాసుడి యొక్క దుష్ట పన్నాగం అయి ఉంటుంది. అదేంటో తర్వాత కనిపెడతాను. కానీ ముందు నిన్ను నేల మీదకు పడేస్తాను. తారకాసుడికో మాట చెప్పాలి. అతను నాకు ఎన్ని ప్రతిరూపాల్ని రూపొందించినా సరే, సకల లోకాలలోనూ దేవసేన పదంటే కేవలం ఒక్కడంటే ఒక్కడే, సర్వశ్రేష్ఠుడైన నేనే. సర్వశ్రేష్ఠ వీరుడు నువ్వు. నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఆఖరికి నువ్వు కూడా. నువ్వు నన్ను ఓడించే ప్రశ్నే లేదు. నేనే సర్వోత్తముణ్ణి, సర్వశ్రేష్ఠుణ్ణి. నువ్వే వీరాధి వీరుడవని నీకు పూర్తి స్థాయిలో నమ్మకముందా? నీకంటే గొప్ప యోధుణ్ణి చూశాక నీ మనసులో ఈర్ష్య అంటే మాత్సర్యమనే భావన ఉత్పన్నమైంది. ఆ ఈర్ష్య నీలోని పోటీతత్వాన్ని ఉత్పన్నం చేసింది పుత్ర. అది కొంతమేరకుండొచ్చు. కానీ ఆ భావన పెద్దద ఎదుటి వ్యక్తిని నీకంటే తక్కువ చేసే స్థాయికి దిగజారితే దాన్నే అంటారు అహంకారమని. అదే మదానికి ఆరంభం. అహంకారులకు పతనం తప్పదు పుత్ర. అమ్మా, నాకు తమరి ఉపదేశం అర్థమవుతుంది. కానీ ఈ మదమాత్సర్యాలు ఎవరిని అభివృద్ధి సాధించి ప్రగతి పదంలో పయనించే అవకాశం కల్పించలేవంటారా? పుత్ర, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 అంతరంగంలోని 6 శత్రువులు అందరిలోనూ ఉంటాయి. కానీ ఆత్మనిగ్రహాన్ని కోల్పోతే అవి వినాశనం వైపుకు తీసుకువెళతాయి. వాటికి బదులుగా సకారాత్మక భావాలు అంటే ప్రేమ, ఆత్మవిశ్వాసం, వినయం, విధేయతలను పెంపొందించుకుంటే గనుక అప్పుడు ఎవరైనా తన సహజ స్వభావాన్ని అనుసరించి తత్కర్మాచరణ చేయగలవు పుత్ర. అమ్మా, తమరి నేతృత్వంలో నేను నా తపస్సును ఆచరించాను. నాలోని సకల చక్రాలు జాగృతమయ్యాయి. అయినా కూడా నాలో ఇంకా ప్రతికూల భావనలు ఎందుకని ఉన్నాయమ్మా? పుత్ర, కేవలం జ్ఞానమే కాకుండా అనుభవాన్ని కూడా ఆర్జించుకోవాల్సి ఉంది. అది నిత్య జీవన సంఘర్షణల ద్వారానే లభించగలదు. నిన్న పోరాట పథకంలో నడిపిస్తూ నీకు మార్గదర్శనం చేస్తున్నాను కుమారా. ఈ క్రీడలో నిన్ను పాము మృంగిన ప్రతిసారి నువ్వు జీవితమనే పోరాట పథకంలో ఒక కొత్త పరిస్థితిని ఎదిరించావు. ఆ సంఘర్షణతో పాటు ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నావు. నువ్వు పోరాడేది ఎవరితో? నీతోనే. నిన్ను ముందుకు నడిపించే ప్రేరణ ఎవరు? కేవలం నువ్వే. అందుకే నీలోని
బలహీనతలపై విజయం సాధించాలి కుమారా. అప్పుడు నువ్వు స్థిరంగా సత్య మార్గాన్ని ఆరంభిస్తావు. ఇక మిగిలిందా తారకాసురుడు. తన గురించి ఆలోచించొద్దు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నావు కుమారా. ఎన్నోసార్లు అతడు పన్నిన వ్యూహాలను ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నావంటే నిన్నెదుర్కోవడానికి అతను అంతకంతా వెనుకంజ వేయక తప్పదు. నేను తమరికి అభివందనం చేస్తున్నాను. తమరెంతో తెలివైన, సమర్థులు, నైపుణ్యం గలవారు. ఏంటి 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 ఏమంటున్నావు నువ్వు? దేవసేనాపతి కంటే వీరుడుంటాడా? అంగీకరించడానికి మజలా ఒప్పింది నీకు? మదం మనలోని అపరిపూర్ణత, అభద్రతా భావంలో నుంచి జన్మిస్తుంది. కానీ ఇప్పుడు నా మనసులో నా గురించి ఎటువంటి అనుమానాలు లేవు. అందువలన నువ్వు నన్నేమాత్రం ప్రభావితం చేయలేవు. లేదు 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 నువ్వే గొప్పవాడివి, నువ్వే గొప్పవాడివి. అయ్యే, నువ్వేం చేస్తున్నావు? ధన్యోస్మి మాత. మీ బాధ పెరిగిపోతుంది కదూ. ఇంకాస్త సమయం ఇస్తే చాలు. ఆ తరువాత మీ దేవతల కష్టాలన్నీ దూరమైపోతాయి. సరిగ్గా చెప్పావు మిత్రమా. నీకోసమే మళ్ళీ వచ్చాను. ఇక ఇప్పుడు మన ఆటను మనం కొనసాగిద్దామా? నన్ను మిత్రమా అనేంత ఎత్తుకెదిగిపోయాడా ఇతను? ఈ బాలుడు ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఎలా దాటుకొనొస్తున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. నేను మా తల్లిదండ్రులు ఆది పురుష మహాదేవుడు, ఆదిశక్తి అయిన జగన్మాత పార్వతీదేవి పాదధూళి నుంచి పుట్టుకొచ్చాను తారకాసురా. ఎందుకంటే ఏదైనా పెద్ద పథకంతో ముందుకొస్తే మంచిది తారకాసురా. ఇలాంటి నీచమైన ఎత్తుగడలు నన్నేమీ చెయ్యలేవని తెలుసుకో. ప్రతికూల భావనలపై విజయం సాధించిన వారే వారి వారి రంగాలలో విజయాన్ని సాధించగలరు. అసలు సమస్య ఏమిటంటే తారకాసురుడు క్రీడా రంగానికి వచ్చేంత వరకు ఆట కొనసాగించటానికి లేదు. దేవతలకి మిగిలిన సమయం చాలా తక్కువ. వారిక త్వరలోనే పూర్తి వృక్షాలుగా మారటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే అది ముగ్గురు దేవతలకి ప్రమాదమైన సమయంగా మారింది. వారిని రక్షించాలంటే ఆట కొనసాగించాలి. అందుకు తారకాసురుడు మళ్ళీ